హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ ఫుడ్ సెన్సెస్లో మనము చేస్తున్న రెసిపీ ఏంటంటే పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 10 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ పల్లీలు తీసుకోవాలండి. అవి మంచిగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను నేను. కావలసినంత జీలకర్ర అండ్ ఆవాలు, సరిపడా సాల్ట్. ఫస్ట్ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ మనం పక్కన పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసేయాలి. సిమ్లో పెట్టేసి మంచిగా వేగనియాలండి పచ్చిమిర్చి. అవి కొద్దిగా వేగినాక నెక్స్ట్ మనం అల్లం ముక్క తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం పల్లీల్ని వేయించినవి పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ చేసేసేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి ఈ పల్లీలు మిక్సీకి వేసామనుకోండి, కొంచెం పల్లీలు మంచిగా దంగవు. సో ఫస్టే పల్లీల్ని మంచిగా మిక్సీ చేసేస్తే మనకి చట్నీ కూడా చాలా టేస్టీగా స్మూత్ పేస్ట్ లాగా వస్తుందండి. నెక్స్ట్ అదే పల్లీల మిక్చర్లో మనం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అండ్ సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనం కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మిక్సీ పట్టాలండి. నాకు చట్నీ కొద్దిగా థిక్ అనిపించి ఇంకొంచెం వాటర్ యాడ్ చేశానండి. మళ్ళీ అదే బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటం అన్నాక నెక్స్ట్ కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసాక ఎండుమిర్చి కూడా కొద్దిగా ముక్కల్లాగా చీల్చేసి అవి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. తర్వాత ఈ తాలింపుని పల్లీ చట్నీ చేసుకున్నాం కదండి, దాంట్లో కొద్దిగా పసుపు వేసేసి ఈ తాలింపులు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా చిక్కగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మన పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ టేస్టీ పల్లీ చట్నీ మీకు నచ్చితే ఏం చేయాలి? నచ్చితే ఒక లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.